గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పీడిచెల గ్రామంలో నీటి కాలుష్యమై ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, రోగాల బారిన పడుతున్నారని నిత్యము ఫిర్యాదులు అయితే వస్తున్నాయి. అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుంది? అసలు నీటి కాలుష్యం జరగడం వాస్తవమేనా? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆ గ్రామస్తులంతా లబోదిబోమంటూ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఆర్టీవీ ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చింది. ఈ గ్రౌండ్ రిపోర్ట్లో దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మీ ముందు ఉంచుతాం. ప్రస్తుతం పీడిచెల గ్రామానికి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి అయితే వచ్చింది. ఈ గ్రౌండ్ రిపోర్ట్లో ఈ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు అసలు అనారోగ్య బారిన ఎందుకు పడుతున్నారు, ఇక్కడంతా కూడా ఎక్కువ మంది వాటర్ పొల్యూషన్ ఏందని అయితే చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అది వాస్తవేనా? అసలు ఏం జరుగుతుంది ఏంటి? ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రచ్చబండ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం, ఈ సదురుగుడి దగ్గర కూడా చాలామంది అయితే ఈ గ్రామస్తులతో ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. వీళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మీ గ్రామంలో ఎందుకు ఈ విధంగా అందరూ కూడా అనారోగ్య బారిన పడుతున్నారు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మీ గ్రామంలో? మనం మొన్న ఇక్కడ వాటర్ అంతా తీసుకెళ్ళి చెకింగ్కి పంపించారు. పంపిస్తే వాటర్ పొల్యూట్ అయిపోయింది, 3-4 బోర్డులు మూసేయాలి అని చెప్పారు. చెప్తే ఆ విషయం మీద మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఆవిడ ఏంటంటుంది, ఆ వాటర్ 2 బోర్లే కదా మూయమంటారు, 2-3 బోర్లే కదా, మిగతాది పంపు స్కీమ్ ఉంది కదా, పంపు స్కీమ్ ద్వారా నీరు ఇవ్వచ్చు కదా, దాని ఇబ్బంది ఉంది కదా. ఆ పంపు స్కీమ్ అక్కడ ఉంది, ఈ మోటార్లు అక్కడ ఉంది. మరి ఏదైనా నీరు ఆ నీరే కదా మరి ట్యాంక్ వెళ్తుంది. ఆవిడతో అక్కడికి చెప్పాం, నీరు మాత్రం పొల్యూట్ అయ్యిందని మీ డిపార్ట్మెంట్ చెప్పింది, అంచేత నీరుని మాకు సరైన మంచినీటికి సదుపాయం కల్పించండి, ఇలాంటి ఇబ్బంది ఉంటుంది, ఇదివరకు మీకు చెప్పాము, ఢిల్లీలో వాళ్ళు అందరూ వచ్చి చేశారు, వాటర్ పొల్యూట్ అవుతుంది అనేసి ఈ సమస్య మాకు పరిష్కరించండి అని మన కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. దానికి మరి నన్ను ఇక్కడ కలెక్టర్ ఎవరు, నేనైతే వెళ్ళలేదు కానీ మన అధికారులు నిన్న కూడా అది మొన్న వాటర్ ఆర్డబ్ల్యూఎస్ టీం వాళ్ళు వచ్చి వాటర్ అంతా తీసి పట్టుకుని వెళ్ళి అది మేము తనిఖీ చేసి చెప్తాము అని అన్నారు. మరి ఇప్పుడు కేవలం వాటర్ పొల్యూట్ అయిపోయిందంటే దానివల్ల అన్నీ లేనిపోయిన జబ్బులన్నీ వస్తాయి, తెలుస్తుంది కదా ఎంతమందికి ఆరోగ్యం వాటర్ చూస్తే కొద్ది నూనె తేలిపోవడం ఇవన్నీ కావాలి. మొన్న అతను ఆర్డబ్ల్యూ స్కీము డీఈకి అన్నీ విప్లవించడం జరిగింది. అంచేత అలాంటి ఇబ్బంది లేకుండా మాకు చేయమని ఎంతో ముందు గట్టిగా ఆ డిప్యూటీ డైరెక్టర్కి, స్పెషలిస్ట్ ఏడీకి వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది. మరి వాళ్ళు చర్యలు తీసుకొని మాకు ఈ న్యాయం చేయాలి. అంటే మీ గ్రామంలో ఒక చెరువు కూడా ఉంది. ఈ చెరువే ఎక్కువగా దీనివల్ల పొల్యూషన్ అయ్యి ఈ విధంగా జరుగుతుందంటూ కొంతమంది చెప్తున్నారు. అసలు చెరువు ఈ 13 సంవత్సరాలు లేనిది ఈ 2-3 సంవత్సరాలు ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటున్నారు? అంటే ఆ నీరు స్టాక్ ఉంటుంది కదా, చేపల నీరు స్టాక్ ఉండి అది కుళ్ళిన నీరు సుమారు 15 సంవత్సరాలు పెట్టి అది ఓడుకుంటారు. అయితే మాకు ఇప్పటికి వచ్చి అలాంటి ఏది ఇబ్బందులు రాలేదు, మా వరకు రాలేదు కాబట్టి మేము ఏంటి అనలేకపోయాం. ఆ కుళ్ళిన నీరు వల్ల స్టాక్ ఉంటే ఏ సంవత్సరం కాసం ఎండిపోతే సమస్య ఉంటుంది మనకి. ఆ స్టాక్ ఉండడం వల్ల ఏంటవుతుందంటే ఒకవేళ దానికి నుండి ఫిల్టర్ అయ్యి వచ్చిన నీరే మాకు ఎంత ఉండదు, 20 అడుగులోనే ఇవి అయిపోద్ది అని మేము భావిస్తాం. మా తాలూకు అనుమానం అది, ఆ నీరు వల్ల వస్తుందేమో. ఈ గ్రామస్తులు ఉదయం పట్టిన నీరు ఏ విధంగా పూర్తిగా తెల్లగా మారిపోతుందంటూ వస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి కారణాలు అయితే కనిపిస్తున్నాయి. చూస్తూ ఉంటే మనకు కూడా పైన ఒక నల్లగా ఒకవైపు నొరగలాగా అయితే తేలుతున్నటువంటి పరిస్థితి కూడా మనకైతే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఉదయం పెట్టినటువంటి వాటర్, ఇది ఈ బిందుతో మార్నింగ్ పెట్టామని చెప్తున్నారు. అయితే ఇది ఏం జరిగింది ఏంటంటే వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, ఇది ఎప్పటి నుంచి మీకు ఇలాగ ఉంటుంది? రోజు ఇదే పరిస్థితి? రోజు ఇదే పరిస్థితి సార్. ఈ వాటర్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? కొళాయి వాటర్ సార్. కొళాయి వాటర్ సార్. మాది పిడిచెల గ్రామం. ప్రతిరోజు ఇలానే వాటర్ ఉంటుంది. పైన వేడి చేసినా కూడా అది పౌడర్లా కింద అయిపోతుంది, పైన తేలిపోతుంది సార్.
అంటే ఈ వాటర్ తాగుతుంటే మీకు ఆరోగ్యం ఎలా ఉంటుంది? అంటే సార్ ఏదైనా వెంటనే తెలియదు కదా, కొన్ని రోజులు పోయిన తర్వాత బాడీ హెల్త్ దీన్ని బట్టి తెలుస్తుంది కదా ఇది సార్. ఎప్పటి నుంచి మీకు ఈ ప్రాబ్లం కనిపిస్తుంది? అంటే రీసెంట్గానే మాకు ఇలా చెప్పారు సార్, వాటర్ పొల్యూషన్ అయ్యిందని. ఇంతవరకు మాకు తెలియదు సార్, ఈ వాటర్ తాగాం మేము కూడా. ఓకే. అమ్మ చెప్పండి అమ్మ, ఎప్పటి నుంచి ఇలా అనిపిస్తుంది ఏంటమ్మా ఇది? వచ్చారు కదా అలా తనిఖీలకి చేసి వచ్చినారు. ఉమ్. 5 రూపాయల కంటే పట్టి అలాగే తేలుతాను, మరి అవే వండుకొని తింటాను. ఆ. ఆ. అసలు ఏం జరుగుతుందండి ఈ గ్రామంలో? పొల్యూషన్ జరుగుతుందంటూ చూపిస్తున్నారు. ఎక్కడ నీరు చూసినా సరే పూర్తిగా పొల్యూషన్ అయినటువంటి దాఖలు కూడా నీట్గా కనిపిస్తున్నాయి. అసలు ఈ గ్రామంలో ఎప్పటి నుంచి ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఈ మధ్య సుమారు 2 సంవత్సరాల నుంచి ఇలా ఉందండి. అయితే ఇక్కడ మా గ్రామానికి సమీపంలో 100 మీటర్ల సమీపంలో చేపల చెరువులు పెంచుతుండ్రు. వాటిలో ఏంటంటే కోడి వ్యర్థాలు అవి ఉడకబెట్టి వేయడం అది జరిగింది. అది మొన్న మేము కంప్లైంట్ ఇస్తే అది సాల్వ్ అయింది, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అది ఆ వాటర్ వల్లే మాకు బోర్లు కూడా 20 అడుగులకే మాకు వాటర్ వస్తుంది. ఆ వాటర్ రావడం మాది కిందకి ఈ ఊరు ఉంది, మీద చేపల చెరువులు ఉన్నాయి. ఉండడం వల్ల ఆ వాటర్ మాకు పొల్యూట్ అవుతుంది అన్నమాట. పొల్యూట్ అయ్యి మొత్తం అన్ని బోర్లు మేము మొత్తం ఇంచుమించు 26 శాంపిల్స్ పంపిస్తే 26 శాంపిల్స్ డ్యామేజ్లోనే ఉన్నాయి. ఒక 4 బోర్లు అయితే 3 బోర్లు అంటే గవర్నమెంట్ బోర్లు ఉన్నాయి కదా, అవి కంప్లీట్గా మూసేశారు. ఆ మిగతావి కూడా ఎడ్జ్లో ఉన్నాయి అన్నీను. అవి కూడా చాలా అంటే ఇప్పుడు అందరూ ఊర్లో వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటున్నారు. అదనమాట. అయితే చేపల చెరువుల వల్ల ఎక్కువగా కలుషితం అవుతుందని మా డౌట్. అది అంటే మీ గ్రామంలో ఈ వాటర్ తాగినందువల్ల ఎవరైనా అనారోగ్యపడిన దాఖలాలు ఏమున్నాయా? ఏదండి, నేనే 10 రోజులు వైజాగ్లో ఉండి ఇక్కడ నుంచి ఇది కూడా శాంపుల్ పట్టుకెళ్ళాం వాటర్. అక్కడ ల్యాబ్లో చెక్ చేస్తే కలుషితమైన వచ్చింది. ఈ చేపల చెరువుల నుంచే మాకు ఈ అనారోగ్యాలు. ఇంచుమించు ఈ మాలపిల్లి అన్ని సంది కళ్ళ ఆడిది. అలా ఆడిది. ఇక్కడ ఒక్కో దగ్గర ఒక 6 మంది చనిపోయారు. ఇక్కడ ఓన్లీ వాటర్ నుంచి చనిపోయారు. ఈ మధ్య కాలంలో ఈ 2 సంవత్సరాల కాలంలో 6 ఈ 2-3 నెలల్లోనూ 4 చనిపోయారు. అంతకుముందు ఒక 6 చనిపోయారు. మొత్తం 10 మంది చనిపోయారు ఇక్కడ. అలాగే ఊర్లోకి వచ్చేసరికి ఊర్లో కూడా అలాగే ప్రతి ఒక్కరికి కాలు చేయి పడిపోవడం, బ్రెయిన్ స్ట్రోకులు, క్యాన్సర్లు, మొత్తం ఏకంగా ఏటి జడ్డు ఊరు సర్వనాశనం అయిపోయింది. ఏకంగా ఈ చేపల చెరువులో ఖాయం కన్ఫర్మ్, ఇంకేటీ లేదు. అయ్యో నీళ్ళు తాగలేకపోతాం కాదు. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ వరకు నడిస్తే కాలు చేతులు పనిచేయట్లేదు, ఒళ్ళు తిరగడము ఇలాంటి కుర్రోళ్ళకి. ఇదంతా చేపల చెరువు నుంచి ఇప్పుడు 13 సంవత్సరాల నుంచి ఈ చేపల చెరువుల నుంచి ఈ కంగాలు వస్తుంది మాకు. మేము తెలుసుకోలేకపోతే 13 సంవత్సరాల నుంచి ఇబ్బంది లేనిది 2-3 సంవత్సరాల నుంచి ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? తెలుసుకోను. ఇంతకుముందు ఒక 5 సంవత్సరాల క్రితం ఈ పోరాడిన రాజకీయంతో ప్రతి ఒక్కళ్ళని ఆకట్టేసి అక్కడి నుంచి ఇక్కడికి ఆఫీసులు పంపించకుండా ఆఫీసులు కూడా దొంగ నాటకం ఆడేసి నచ్చినట్టుగా ఆఫీసులు ఇచ్చేయబట్టి ఆ రాజకీయం దీంతోనే ఇదంతా మా ఊరిని అరికట్టేశాడనమాట. ఒక సర్పంచ్ కూడా ఇచ్చాం ఆయనకి. ఈ చేపల చెరువులు తీసేస్తారు కదనేసి సర్పంచ్కి ఆగ్రహంగా ఇచ్చాం. మాకు ఆ సర్పంచ్ ఇచ్చినంతకి ఈ యాలు చేశాడు మాకు ఏకంగాను. చాలా మరణాలు అయిపోతున్నాయి. నాకే మొన్న వైజాగ్ 10 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. మొన్న వచ్చాను, ఆదివారం వచ్చాను. నాకేం బాగోలేదు. 60,000 రూపాయలు నాకు అయిపోయింది. ఏమీ బాగోలేదు, ఏమీ అసలు మోత లేదు, పాత లేదు. చాలా బాగోలేదండి ఊర్లోను. ఇంకా చాలా ఇంకా ఉన్నాయి. ఆ కుళ్ళు కాలువలు ఈ ఓన్లీ నీరు నుంచే వస్తుంది ఏకంగా. ఇంకేటీ లేదండి మాకు. చేపల చెరువులోను నీరు నుంచే వస్తాయి. మీరు చెప్పండి, మీ ఈ గ్రామంలో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఎప్పటి నుంచి ఈ సమస్య ఇక్కడ ఉంటుంది? మాది విజయనగరం జిల్లా గైందరం మండలం పిడిశాల విలేజ్ సార్. మాము ఇక్కడి నుంచి ఎప్పటి నుంచి ఉన్నా సరే ఇక్కడ వాటర్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉండేది. మా ఊర్లో నుయ్యి ఒకటి ఉండేది స్టార్టింగ్. అది పోయేటప్పుడు మా ఊరు ప్రజలు గమనించలేదు. ఎందుకంటే అప్పుడు ప్రతి ఒక్కరు ఇంటి మోటార్లు తీసుకొని ఓడుకునేవారు. అది పోయడం స్టార్ట్ అయిన కాడి నుంచి మా ఊర్లో చేపల చెరువులు ఒకటి 10 ఎకరాలు, ఒకటి 20 ఎకరాలు, ఈ 30 ఎకరాల చేపల చెరువులు స్టార్ట్ చేసి మా ఊరిని పూర్తిగా పొల్యూట్ చేశారు. ఒకటి ఎలాగా కుక్కలు ఇప్పుడు కుక్కలు తిరగడం వల్ల ఆవు పేర్లు తినేసి ఈ మాంసాలకు మరుగుడి. ప్లస్ రెండోది ఏంటంటే ఈ చేపల చెరువుల వల్ల వాటర్ పొల్యూట్ అయిపోయిందని మనం చెప్పడానికి గల కారణం ఏంటంటే మా వాటరు మినిమం ఆ చేపల చెరువుల దగ్గర 5 అడుగుల్లో లోతులో వాటర్ పడుతుంది.
అవి తోడే వాటర్ ఎటు వెళ్తుంది? మినిమం అక్కడే ఇంకడం వల్ల మాకు ప్రతిది కూడా 15 అడుగుల నుంచి వాటర్ పడుతుంది మా ఊరు మొత్తం. కానీ ఈరోజు నిన్నొచ్చిన అధికారులు ఏం చెప్తున్నారు? మీ ఊర్లో వాటరే బాలేదు. మిగతా వాటర్ అంతా బయట వాటర్ చెక్ చేస్తే బ్రహ్మాండంగా ఉందంటున్నారు. దీనికి కారణం మాత్రం ఏ అధికారి మాకు చెప్పట్లేదు. కానీ ఎందుకు చెప్పట్లేదు అనే విషయం మాకు తెలియట్లేదు. ఇదంతా ఎక్కడో ఏదో ముడిపడి ఉంది. ఆ ముళ్ళు మాత్రం దయించి ఎవడైనా గ్రహించి మాకు ఇది మేలు చేస్తారని కోరుకుంటాను. మా ఊర్లో ఉన్న జనాభా 300 మంది. అందులో క్యాన్సర్ పేషెంట్లు 10 మంది, పెరాలసిస్ పేషెంట్లు ఒక 80 మంది ఇప్పటికే మంచాన పడి ఉన్నారు. వాళ్ళు పాపము 40 సంవత్సరాలు ఒకడు, 55 సంవత్సరాలు ఒకడు, 60 సంవత్సరాలు ఒకడు. క్యాన్సర్ పేషెంట్లు అయితే కనీసం మినిమం 50 సంవత్సరాలకు కూడా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే అలా కట్టించడే శ్మశానానికి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా ఊరికి ఏదైనా కొద్ది గొప్ప మంచి జరిగేలా చూస్తారని మేము కోరుకుంటాం. ఈ గ్రామంలో ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్లు, అలాగే మరోవైపు పెరాలసిస్ ఉన్న పేషెంట్లు, ఎంతోమంది బ్రెయిన్ స్ట్రోక్తో కూడా కొంతమంది చనిపోయారని ఈ గ్రామస్తులు అయితే చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలోనే సుమారుగా 10 నుండి 12 మంది వరకు కూడా చనిపోయారంటూ కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి? ఈ గ్రామానికి సంబంధించిన యువత కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు గ్రామంలో అసలు ఏం జరుగుతుంది ఏంటండి ఇక్కడ? గ్రామంలో ఏం జరుగుతుంది అనేది తెలియదు బేసికలీ. ఒకటేంటంటే ఊర్లో చాలామందికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు దేనివల్ల వస్తున్నాయి అనేది మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇప్పుడు ఏదైనా వ్యక్తికి క్యాన్సర్ వచ్చిందంటే, పలానా వ్యక్తి క్యాన్సర్ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అంటే, నువ్వు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏం చేస్తున్నావు అయ్యా అని చెప్పి వాడు క్వశ్చన్ అడుగుతాడు. సో దాని తగ్గట్టు నువ్వు సిగరెట్ తాగుతావా, మందు తాగుతావా అనే దాన్ని బట్టి వాడు ఏదో ఒక అనాలిసిస్ చేసి చెప్తాడు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నాయి, అటుపక్క చేపల చెరువులు ఉన్నాయి, ఇటుపక్క మనం డైలీ యూసేజ్ చేసే చెరువు ఉంది. ఈ చెరువు అప్ స్ట్రీమ్లో ఉంది, అది డౌన్ స్ట్రీమ్లో ఉంది. సరే అది పక్కన పెట్టండి. ఇది ఒక డైలీ యూసేజ్ చెరువు ఉంది. ఆ చెరువులో ఏంటంటే మన ఊర్లో ప్రతి ఒక్కరూ ఎవ్రీడే యూసేజ్ బాత్రూమ్ అట్లా క్లీనింగ్ కోసం అన్నిటి కోసం వాడుకుంటారు. అట్ ది సేమ్ టైం బర్రెలు కడుగుతారు, అట్ ది సేమ్ టైం వాహనాలు కడుగుతారు ఏదైనా ఫెస్టివల్ వస్తే. చిన్నపిల్లలు వర్షాకాలంలో స్నానం చేస్తారు. సో ఆ చెరువు ఏంటంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఉండే చెరువు. మొత్తం ఊర్లో ఉండే వాళ్ళందరికీ అది డైరెక్ట్ కాంటాక్ట్. ఇప్పుడు 300 మందిలో 30 మంది వ్యాధి బారిన పడ్డారంటే డెఫినెట్గా ఏదో కాంటాక్ట్ అయ్యే ఉంటుంది. సో అంటే అన్నీ మీకు ఎట్లా రాస్తారు రాయండి, కానీ బేసికల్గా ఇప్పుడు మనం ఏదైనా విచారణ చేయాలంటే అన్ని కోణాల నుండి చేయాలి. సో ఆ చెరువు ఉంది, ఆ చెరువు యొక్క దాన్ని ఎవ్రీడే ఎట్లా యూసేజ్ చేస్తున్నారు అనేది ఒకసారి మీరు కూడా కవరేజ్ చేస్తే తెలుస్తుంది. సో ఆ పక్కనే ఇటుపక్క అటుపక్క అన్ని వ్యవసాయ పొలాలు ఉన్నాయి, తొర్రులు ఉన్నాయి. ఆ తొర్రుల్లో ఆ వ్యవసాయ నీళ్ళు ఇటు అటు మూమెంట్ ఉంది. సో బేసికల్గా మీకు యూత్రాఫికేషన్ అనే ఐడియా ఉంటుంది. ఆ యూత్రాఫికేషన్ ఏంటంటే ఆ ఫెర్టిలైజర్స్ ఎప్పుడైతే వాటర్లోకి వస్తాయో సమ్ అన్వాంటెడ్ ప్లాంట్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు అన్ని కోణాలుగా టెస్ట్ చేసేటప్పుడు తెలుసుకొని, ఎవరైనా మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలని నేను చెప్తున్నా. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మా రిపోర్ట్స్ వచ్చేటప్పుడు NO3 THS ఈ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి ఆ బోర్లో. NO3 అనేది నైట్రేట్, NO3 నైట్రేట్. NO3 ఏంటంటే మనిషికైనా మొక్కకైనా చేపకైనా దేనికైనా నైట్రోజన్ కావాలి. మనకంటూ గాలిలో నైట్రోజన్ ఉంటుంది కాబట్టి మనకు అవసరంలా. మిగిలిన మొక్కలకి అవి ఎరువుల ఫామ్లో లేకపోతే ఇంకో ఫామ్లో ఫీడ్ చేస్తారు. సో ఈ NO3 ఎందుకు ఎక్కువ వచ్చింది అనేది ఫెర్టిలైజర్స్లో బేసిక్ యూసేజ్. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఫెర్టిలైజర్స్లో ఎక్కువగా వాడేది NO3. సో ఈ NO3 అనేది అన్ని లెవెల్స్లో ఉంది. సో ఇప్పుడు జనాలు ఒక కోణం నుండి ఆలోచించేటప్పుడు రెండో కోణంలో పొద్దున్న లేచి మనం ఏం చేస్తున్నాం, సో ఎవ్రీడే కంటేజియస్ అవుతున్న మన వాటర్ని ఎవ్రీడే టచ్ చేస్తున్నప్పుడు దానివల్ల ఫార్మేషన్ ఎక్కువ ఉందా, లేకపోతే ఒక 1.5 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్లో ఉండే వాటర్ ఎప్పుడైతే ఇక్కడ బోర్ తీస్తారో డౌన్ స్ట్రీమ్ నుండి అప్ స్ట్రీమ్కి ఎందుకు వస్తుంది, లేదా అప్ స్ట్రీమ్లో ఉండే వాటర్ ఇక్కడ బోర్ తీసేటప్పుడు డౌన్ స్ట్రీమ్కి వస్తుందా అనేది అన్ని విధాలుగా విచారణ చేయాలని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పొలిటికల్గా బయాస్డ్ ఉండకూడదని నేను అనుకుంటున్నా ఏ విచారణలో అయినా. నెక్స్ట్ ఇర్రెగ్యులర్గా ఎవరైనా అందరూ నోటుకొచ్చింది మాట్లాడవచ్చు, కానీ రిపోర్ట్ చూసి ప్రాపర్ విచారణ చేస్తే ఇది ఊరికి మంచిది. అంతే. అంటే ఈ గ్రామంలో ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడ్డారని, అలాగే ఇంకొంతమంది బ్రెయిన్ స్ట్రోక్తో వచ్చారని, ఇలా రకరకాల బారిన పడి సుమారుగా 10 నుంచి 12 మంది వరకు కూడా ఈ మధ్య కాలంలోనే ఎక్స్పైర్ అయిపోయారని చెప్తున్నారు. ఈ గ్రామంలో సుమారుగా 30 పైన క్యాన్సర్ పేషెంట్లు కూడా ఉన్నారని చెప్తున్నారు. అసలు ఇది అంతా ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు నాకు తెలిసి సుమారు ఇండియాలో ఇప్పుడు నెలకు ఒక 10 లక్షల క్యాన్సర్ కేసులు వస్తూ ఉంటాయి నాకు తెలిసి.
పోస్ట్ కోవిడ్ నాకు తెలిసి 1 out of 3 ఎవ్రీ మెంబర్స్కి హార్ట్ అటాక్ వస్తుంది. 1:5 మెంబర్స్కి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఇది నేను చెప్పేది కాదు, న్యూస్ పేపర్లోనే ఉంటుంది. సో ఇవన్నీ ఎన్ని రీజన్స్ అంటే దానికి చాలా వేరియస్ రీజన్స్ ఉంటాయి. మనం తిండి నుండి తాగే వాటర్ అవ్వచ్చు, తిండి అవ్వచ్చు, ఉండే విధానం అవ్వచ్చు, చేసే హ్యాబిట్స్ అవ్వచ్చు. క్యాన్సర్ ఈజ్ నాట్ అ సింగిల్ థింగ్. అది ఏదో ఒక రోజులో పుట్టేది కాదు. అది 10 years నుండి మన బాడీలో ఆల్రెడీ పుట్టే ఉండాలి. అండ్ క్యాన్సర్ సెల్స్ మీకు తెలిసే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ అనారోగ్య సమస్యలు అనేది ఇదొక వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ టు కన్సిడర్ దిస్. బట్ దేని మీద వచ్చేది అనేది బయాస్డ్గా లేకుండా 2 పక్కల నుండి ఆలోచించి చేయాలని నా ఉద్దేశం. ఈ గ్రామంలో ఇంకా కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎప్పుడు వాటర్ పెట్టారు, ఎలా అనిపిస్తుంది? ఇదంతా చూస్తూ ఉంటే అంతా కూడా పొల్యూషన్ అయినట్టు కనిపిస్తుంది, అంతా చెత్త చెదారంతో అంతా పైకి తేలినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చెప్పండి, ఇదంతా ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది? ఈ వాటర్ తాగినందువల్ల మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? ఇబ్బంది అంటే కొంచెం కాళ్ళు నొప్పులు ఉండడం వల్ల, ఇంకా నడుము నొప్పులు రావడం వల్ల, తలనొప్పులు అలాంటివి సమస్యలు కొంతమందికి ఇదయ్యాయి. అందువల్ల కొన్ని రోజుల వరకు మేము బోరింగ్ నీరే తాగేవాళ్ళమే. అయితే ఎప్పుడైతే సచివాలయం వాళ్ళు వచ్చి వాటర్ పట్టుకొని వెళ్ళి టెస్ట్ చేశారో, ఆ పెద్ద ల్యాబ్కి వెళ్తే ఆ టెస్ట్ రిపోర్టు రాంగ్గా వచ్చింది. బోరింగ్ నీళ్ళు తాగకూడదు అనేసి తేలిన తర్వాత ఆయన వచ్చి అమ్మ మీరు బోరింగ్ వాటర్ తాగకండి, కొళాయి నీళ్ళు తాగండి, బోరింగ్ నీళ్ళలో కొంచెం తేడాగా ఉంది, అనుమానాస్పదంగా ఉంది కాబట్టి మీరు తాగకండి అనేసి అన్నారు. అనేటప్పుడు అప్పుడు మేము ఏం చేయాలి? మాకు వాటర్ తాగడానికి మాకు ఏ గతి లేదు. దానివల్ల కొళాయి వాటర్ తాగుతున్నాం. కొళాయి నీళ్ళు కూడా ఇలాగే మార్నింగ్ పట్టేసరికి సాయంకాలం కల్లా వైట్గా సున్నంలాగా తేలిపోవడం వల్ల మాకు ఇంకా అనుమానం కలుగుతుంది. ఎందుకంటే మేము చిన్నపిల్లలతో ఉన్నాం కాబట్టి ఏ ఒక్క సమస్యలు వచ్చినా మేము పరిగెట్టే ఇది లేదు మాకు. ఇక్కడ ఏదైనా వెళ్ళాలంటే గజపతి నగరమే వెళ్ళాలి. ఈ చుట్టుపక్కల ఏరియాలోనూ ఏ హాస్పిటళ్ళు ఏమీ లేవు. అందువల్ల ప్రజలకు కూడా మేము చెప్తున్నాము, మాకు ఈ వాటర్ వల్ల ఇబ్బందులు అవుతుంది. కనీసం వేడి నీళ్ళు పిల్లలకి తాగబెట్టదామన్నా కూడా వేడి నీళ్ళు కూడా ఇలాగ సున్నంలాగా తేలిపోవడం వల్ల గ్లాస్ కూడా చూడండి ఎలాగైపోతుంది. దానివల్ల మాకు ఈ సమస్యలు దీనివల్ల మేము వాటర్కి ముందు వర్షాకాలం వస్తే మేము ఎక్కడికి పరిగెట్టలేము చిన్నపిల్లల వల్ల. ఎందుకంటే జారు బురద ఏవి ఉండవు కాబట్టి, రోడ్లు అయితే సరిగ్గా లేవు దీనివల్ల. అందువల్ల మాకు కొంచెం మంచి నీళ్ళు తాగడానికి ఉంటే నీళ్ళు మాకు దయచేసి మాకు కొళాయి ఇవ్వడమో, లేదంటే ఇంకా వేరేనా బోరింగు ఇవ్వడమో మాకు ఇచ్చేయండి. అంటే మీకు ప్రతిరోజు కొళాయి వస్తుందా? ప్రతిరోజు వస్తుంది, కానీ ఒక్కొక్కసారి డస్ట్ వస్తుంది, ఒక్కొక్కసారి కొంచెం పురుగులు ఉండడం వల్ల అలాంటి సమస్యలు అవి కూడా తేలుతుంటాయి మీదని. అందువల్ల కొళాయి నీళ్ళు కూడా తాగడానికి మాకు భయంగానే ఉంది. ఎందుకంటే మేము అంతా డబ్బున్న మనుషులం కాదు, మేము పేదలం, కూలి పని ఏదో చేసుకున్న వాళ్ళమే. అందువల్ల మాకు కూడా కొంచెం తినడానికి సమస్య ఏం కాదు, కానీ వాటర్ వల్ల మాకు ఎక్కువ సమస్య. ఈ వాటర్ మంచిగా మాకు కల్పిస్తే మేము ప్రజలకి మేము విన్నపం చేసుకుంటున్నాము. చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం కూడా చూడవచ్చు, చూస్తూ ఉంటే ఇదంతా కూడా పూర్తిగా పొల్యూషన్ అయినట్టయితే మొత్తం కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం పట్టే నీరు ఇది పూర్తిగా ఈ విధంగా తేలిపోయి పైకి ఇదంతా కూడా చెత్త చెదారంతో పైకి తేలుతుంది. అదేవిధంగా ఈ వాటర్ని వేడి చేసిన తర్వాత కూడా పూర్తిగా ఆ వైట్గా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు దీన్ని ఆ చేత్తో అయితే తీసుకున్నాను, చేత్తో తీసుకుంటే నా చేతికి గరుగ్గా తగులుతుంది. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఇదంతా కూడా పూర్తిగా ఏదో పొల్యూషన్ అయినట్టు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వాటర్లో ఇటువంటివి అయితే సిమ్టమ్స్ అయితే ఉండవు. చూసి చూడవచ్చు, ఇదంతా కూడా వస్తుంది. ఒక దగ్గరికి వస్తే మాత్రం నీట్గా కనిపిస్తుంది. ఇటువంటి వాటర్ని అయితే ఈ గ్రామ ప్రజలు తాగడం అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి తాగిన తర్వాత మళ్ళీ బారిన పడినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇంతవరకు కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రామానికి ఇప్పటికే ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి సచివాలయం ఎంప్లాయీలు కూడా వచ్చి ఇంటింటికి వచ్చి ఈ వాటర్ని అయితే తాగొద్దంటూ కూడా చెప్పారని చెప్తున్నారు. దీనికి సంబంధించిన వాటర్ కూడా టెస్టులకి అయితే తీసుకుని వెళ్ళారు. టెస్టులు తీసుకుని వెళ్ళిన తర్వాత కూడా వాటర్ దానిపైన రిపోర్ట్ కూడా వచ్చింది. అయితే పొల్యూషన్ అయినట్టు తెలిసిన కారణంగా ఖచ్చితంగా మీరు కొళాయి వాటర్ తాగండి అంటూ కూడా అధికారులు సూచించారని చెప్తున్నారు. ఆ కొళాయి వాటర్ తాగినప్పటికీ కూడా కొళాయి కూడా సక్రమంగా
ఆ వాటర్ అయితే మంచిగా లేదంటూ కూడా మరోవైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే జిల్లా అధికారి యంత్రాంగం అయితే మాత్రం దీనిపైన ప్రత్యేక దృష్టి సాధించి అసలు ఈ పొల్యూషన్ ఎక్కడ జరిగిందో దీనికి సంబంధించిన మూలాలపైన అయితే మాత్రం ఖచ్చితంగా అధ్యయనం చేయాలంటూ కూడా ఈ గ్రామస్తులు దానిపైన కోరుకుంటున్న పరిస్థితి అయితే మాకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరం జిల్లాలో గజపతి నగరం మండలం ఈ పీడిశిల గ్రామంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. చూసాం కదా, ఈ పీడిశిల గ్రామస్తులు అయితే ఒకటే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ మహమ్మారి వచ్చిందో, ఏమొచ్చిందో, ఎలా వచ్చిందో తెలియదు, కానీ మా గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈరోజు పేషెంట్ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. మా గ్రామంలో ఈరోజు ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్లు, అలాగే బ్రెయిన్ ట్యూమర్తో చనిపోయినటువంటి వ్యక్తులు. ముఖ్యంగా చూసుకుంటే ఈ గ్రామానికైతే ఈ 4 వైపులో కూడా చెరువులు అయితే ఉన్నాయి. ఈ చెరువుల వల్ల కూడా మరొక వైపు అయితే అది ఒక పొల్యూషన్ జరిగి ఈ విధంగా జరిగిందంటూ కూడా మరొక వైపు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి అదేవిధంగా మరోవైపు అందరూ యూజ్ చేసే చెరువు అప్ స్ట్రీమ్లో ఉన్నది, దాని కారణంగా కూడా వచ్చిందంటూ కూడా మరికొందరు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన పూర్తిగా జిల్లా అధికారి యంత్రాంగం అయితే మాత్రం పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో వచ్చి దీనిపైన అన్ని రకాల టెస్టులు చేస్తే తప్ప కానీ పూర్తిగా అసలు ఏం జరిగింది ఏంటని కూడా ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.